ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసాం మామిడి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, ఈ సంవత్సరం కూడా చూస్తున్నాం. అధిక దిగుబడి వచ్చినందువలన సప్లై ఎక్కువ అవటం వల్ల రేట్లు పడిపోవటం జరిగింది. అంటే గిట్టుబాటు ధర రాలేదు. అయితే దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి కేజీకి 4 రూపాయలు వీళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ లాగా ఇవ్వటం జరిగింది. లాస్ట్ టైము వెంటనే అందరి అకౌంట్లో క్రియేట్ చేయడం ఈసారి మనం ప్రామిస్ చేసాం. అయితే దీనిలో సర్క్యులర్ రావటం 20వ తారీఖు వచ్చింది. దానికి చాలామంది 20 నుంచే ఇస్తారనుకుంటున్నారు. కాదు, నిన్న కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, సీఎం గారితో కూడా డిస్కషన్ అయింది. అది ఫస్ట్ నుంచి ఇస్తారు. జూన్ 1 నుంచి సర్క్యులర్ 20 ఉన్నా కూడా ఫస్ట్ నుంచి అందరికి ఇస్తారు. ఆ డౌట్స్ ఉండక్కర్లేదు. నిన్న 2-3 ఎక్స్ప్రెస్ చేశారు. ఫస్ట్ నుంచి ఎవరైతే సప్లై చేశారో మొత్తానికి 4 రూపాయలు సపోర్ట్ ప్రైస్ వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గిట్టుబాటు ధర రావట్లేదు, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మనం ఇక్కడ ప్రొసెషన్ తీయటం చూసాం. గిట్టుబాటు ధర అనేది ఎంత? గిట్టుబాటు ధర అనేది ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తుంది ప్లస్ 4 రూపాయలు కలిపితే మనకి 10 రూపాయలు 11 రూపాయలు అవుతుంది. గవర్నమెంట్ తీసుకుంది ఎక్కడ? చర్య తీసుకుంది ఎక్కడ? మరి ఇవన్నీ చూస్తూ కూడా మన పత్రికల్లో వస్తుంది, తర్వాత సర్క్యులర్లు వస్తున్నాయి, అందరికీ ప్రచారం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ నుంచి గిట్టుబాటు రావట్లేదు, ఉద్యమాలు చేస్తున్నారు. అయ్యే రిపోర్ట్ కూడా చేస్తున్నాం. మీరు వాళ్ళు ఎందుకని క్వశ్చన్ చేయట్లేదు? ఇచ్చారు కదా 4 రూపాయలు, ఎందుకని మీరు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇంకా ఏది ఎటు సైడ్ నుంచి చేస్తున్నా కానీ మేము వాళ్ళు చేసే ఉద్యమం వాళ్ళు చేస్తున్నారు, ఇది గిట్టుబాటు రావట్లేదు, లేకపోతే రైతులు ఇదే తప్పితే మనం ఇక్కడ చేస్తున్నాము వాళ్ళకి నష్టం రాకుండా. ఇప్పుడు ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో లాభం రాకపోతే నష్టం అయితే రాకుండా జరుగుతుంది కదా. లాభం ఎప్పుడైతే అంతకుముందు సంవత్సరాల్లో చూసాం మనం, ఎప్పుడైతే పంట తక్కువ ఉందో మనం 20 రూపాయలకి 24 రూపాయలకు కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఈ సమస్య రాలేదు. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చినప్పుడు కూడా దీని గురించి మాట్లాడారు. సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దాని వెంటనే వీళ్ళకి అండగా నిలబడుతుంటాయి. ఇంకా కాదు అని చెప్తే ఎక్కడ ఇది ఏ విధంగా దాని సమర్థనీయం? మీరు ఒకసారి వాళ్ళనే ప్రశ్నిస్తే బాగుంటుంది. అట్లాగే ఇది ప్రతి సంవత్సరం ఎప్పుడైతే ఈ షార్టేజ్ వచ్చినప్పుడు సమస్య వస్తుందో దీనికోసం అని ICAR ఉంది కదా, దాని నుంచి ఒక నిపుణుల కమిటీ కూడా వేయటం జరిగింది. స్టడీ చేయండి దీన్ని ఎట్లా ఎప్పుడైతే కష్టం వచ్చిందో దాన్ని ఎలా మీట్ అవ్వచ్చు. ఎవ్రీ టైం మనం ఇట్లా సమస్య వచ్చినప్పుడు ఎలా సపోర్ట్ చేద్దామా, లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా చేద్దామని స్టడీ చేసి రిపోర్ట్ మనకు కమిటీ చేశారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సమస్యలు తెరుతాయి. అండ్ దీనిలో బేసిక్గా మనకి 2 స్టేట్లకి ఎక్కువ సమస్య ఉంది. దానిలో మనం మొదటి స్టేట్ తోతాపురి పల్పు పర్పస్కి పండించేది మనమే. ఉత్తరప్రదేశ్ మ్యాంగో ప్రొడక్షన్లో ముందున్నా కూడా వాళ్ళని డొమెస్టిక్ వెరైటీ పండిస్తారు, కానీ పల్పు పర్పస్కు తక్కువ. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, టేబుల్ వెరైటీ అంటారు, ఎక్స్పోర్ట్ చేస్తారు, డొమెస్టిక్గా తీస్తారు. కానీ పల్పు ప్రొడక్షన్కి మాత్రం మన తోతాపురి క్వాలిటీ, దానికి అనువైన ఫ్రూట్ కాబట్టి మనమే ఇక్కడ ఎక్కువ సఫర్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళు చేసే నిపుణుల కమిటీ కానీ లేకపోతే ప్రభుత్వం చేస్తుంది కానీ మన జిల్లాకే ఎక్కువ అన్వయిస్తుంది. కాబట్టి మీ ద్వారా ఈ అపోజిషన్ పార్టీకి తెలియజేయడం ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే ముందే గ్రహించి వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వటం, రైతుల్ని ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి కూడా నిన్న సీఎం గారు మాట్లాడారు. హార్టికల్చరల్ క్రాప్స్ కానీ, తర్వాత సెరికల్చర్ని డెవలప్ చేయటం కానీ,
దీనికి సంబంధించిన టెక్నాలజీ యూజ్ చేయటం, తర్వాత రసాయనాలు లేకుండా ప్రకృతి సేద్యం చేయటం కోసం ఎంతవరకు మనం టమాటా పండించడంలో కానీ చేస్తే ఫలితాలు ఎట్లా ఉంటాయని చెప్పి చూస్తే మనం కుప్పం ఆ ఏరియాలో ప్రకృతి సేద్యం బాగా జరుగుతుంది. దానివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది, తర్వాత రైతుకి వచ్చే లాభం బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంటుంది. సో ఇట్లాంటివన్నీ వ్యవసాయానికి సంబంధించి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో సిద్ధంగా ఉంది, వాళ్ళు చేస్తున్నారు. దీనికి గాను మా సీజనల్గా వచ్చే మామిడి పంట గురించి అయితే ముందుగా చేస్తున్నారు, సపోర్టింగ్ ప్రచారాలు చేస్తున్నారు. అట్లాగే ఇతర క్రాప్లైన మిర్చి కానీ పసుపు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇతర మిల్లెట్స్ కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే ప్రభుత్వం ముందు వచ్చేసి వాళ్ళకి రైతులకి కావాల్సిన కంఫర్ట్ ఇస్తున్నారు. అయితే వీళ్ళు రాలేదు అనేది మాత్రం అసమంజసం. అది బహుశా వాళ్ళని ప్రశ్నించాలి, ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, లేదా అంతకుముందు వచ్చినప్పుడు ఏమన్నా హిస్టరీలో చరిత్రలో ఏమైనా ఉందా, ఏమన్నా ఇట్లాంటి ముందుకు వచ్చి చేసింది లేదు, మరి ఇప్పుడు ఎందుకని ఇట్లా చేస్తున్నారు అనేది మన వాళ్ళని ప్రశ్నించాలి. సో మీరు కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేయటం ఏంటంటే మామిడి రైతులకి అన్ని విధాలైన సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, చేస్తుంది కూడా.